ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే మామూలుగా ఎన్నికలకు ముందు అన్ని జనాకర్షక పథకాలు, ఆదాయం ఎక్కువ చూపెట్టడం, ఎక్కువ ఖర్చుకు ప్రతిపాదనలు తీసుకురావటం, ఎన్నికలైన తర్వాత ఆదాయం లేదని గుడ్లు చేతులు ఎత్తేయటం, ఇది మామూలు అయిపోయింది. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ ఆనాడు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కావచ్చు, ఈవేళ పూర్తి స్థాయి బడ్జెట్ కావచ్చు 24-25 సంవత్సరానికి చాలా ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నది. రెవెన్యూని ఎక్కువగా అంచనా వేయకుండా, అబద్ధాలు ఆడకుండా, క్రమశిక్షణని పాటించడం, ఆర్థిక ప్రగతికి బాట వేయటం, ఈ లక్షణాలు ఆ బడ్జెట్లో కనిపించినా అది కొనసాగింది. నిజానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ కంటే ఈవేళ ఆదాయం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ నుంచి అదనంగా డివిడెండ్లు వచ్చినాయి, అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి. వాటి వల్ల 30 లక్షల కోట్ల రూపాయలు అది వరకు ఆదాయం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 31,29,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. దీనిలో దాదాపుగా ఒక 72,000 కోట్ల రూపాయలు అప్పుల భారం తగ్గించడం కోసం ఖర్చు పెట్టారంటే ద్రవ్యలోటు తగ్గించడం కోసం. అందుకే ఆనాడు 5.1% ద్రవ్యలోటు ఉంటుందనుకుంటే అది 4.9% జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గించాలంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకు ప్రధానంగా ప్రధానమంత్రిని, యూనియన్ మంత్రివర్గాన్ని, ఆర్థిక మంత్రిని మనం అభినందించాలి. ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ జనాకర్ష పథకాలకు పాల్పడటం, తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమం కోసం మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టి దీర్ఘకాలిక ప్రగతికి బాటలు వేయకుండా ఉండటం, పేదరికాన్ని తొలగించడం కాకుండా తాత్కాలిక తాళేలవడం చాలా తేలిక. అలా కాకుండా దీర్ఘకాల ప్రగతికి బాటలు వేయడం అనేది రాజకీయంగా చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని ఎన్నికలకు ముందు తర్వాత కూడా ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని మనం మనసారా అభినందించాలి.